వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అధికారం ఉంది కదా అని చెప్పి మా ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తాం అనేటువంటి రాజకీయ నాయకులకి ఇక చరమగీతం పాడాల్సిందే ప్రజలందరూ. ఎందుకంటే మనం కష్టపడి సంపాదించేటువంటి ప్రతి పైసా అందులో ఒక పాయింట్ వాటా ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో పే చేస్తున్నాం మనం. ఇది నేను ఎవరినో ఒకళ్ళని ఉద్దేశించి చెప్పేది కాదు. ఈ సభా వేదికగా ఈ ప్లాట్ఫామ్ వేదికగా నేను చాలా క్లియర్గా చెప్తున్నా. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నేను నా మిత్రులతో కలిసి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పెద్దలు ఎంతెంత ఖర్చు చేస్తున్నారు ప్రజల సొమ్ముని వారి వ్యక్తిగత విలాసాల కోసం అనేది ఖచ్చితంగా నేను నివేదిక తెప్పించుకుని దులపడం మొదలు పెడితే వాళ్ళ తిన్నదంతా కక్కేదాకా వదిలేదు లేదు. 100%. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే గత 5 ఏళ్ల పరిపాలన తీసుకుంటే గత 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జీవోలు అంటే ఆయన రూపాయి జీతం తీసుకుంటున్నానని చెప్పి ప్రచారం చేయించుకున్నారు. బాగా రూపాయి జీతగాడని చెప్పి అప్పట్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూపాయి జీతమే తీసుకునేవాళ్ళు. నేను ఎన్టీఆర్ నాకు ఆదర్శం, నేను రూపాయి జీతం తీసుకుంటా, ప్రజల సొమ్ము ఖర్చు చెయ్యని నేను పైసా కూడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా. చెప్పినటువంటి దానికి చేసినటువంటి దానికి ఎంత దూరం ఉంది అనేది ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే జీవో నెంబర్లతో సైతం అన్ని ప్రభుత్వ వెబ్సైట్లో సిద్ధంగా ఉన్నాయి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారనేది. ఆ డీటెయిల్స్ ఒకసారి మీకు వినిపిస్తాను చూడండి. జీవో నెంబర్ 160 లోటస్ పాండ్లో ఉన్న జగన్ ఇంటికి సీసీ కెమెరాల ఖర్చు 12.50 లక్షలు. లోటస్ పాండ్లో ఉన్న బాత్రూమ్ కోసం 12 లక్షలు. ఇది జీవో నెంబర్ 160. లోటస్ పాండ్ అనేది తెలంగాణలో ఉన్న హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంట్లో సీసీటీవీ కెమెరాల కోసం ఆయన పెట్టినటువంటి ఖర్చు అక్షరాల 12.5 లక్షలు. అలాగే బాత్రూమ్ కోసం 12 లక్షలు. ఏంటి అవసరం? ఇక్కడ హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు కట్టుకున్నటువంటి ఇంటికి ప్రభుత్వ సదుపాయాలు లేవే ఎక్సెప్ట్ సెక్యూరిటీ తప్ప. సరే, సీసీటీవీ కెమెరాలు అనేవి సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ లెక్కలు కూడా ఆల్రెడీ హెరిటేజ్ సంస్థ భువనేశ్వర్ గారు ఎప్పుడో బయట పెట్టారు ప్రతి పైసా కూడా. అలాగే వాళ్ళు ఏదో అక్కడ పెద్ద హోటల్లో ఉన్నారు, హోటల్లో ఉన్నదానికి కూడా ప్రభుత్వమే ఖర్చు పెట్టింది అంటే హెరిటేజ్ సంస్థ ఎప్పుడెప్పుడు ఆ హోటల్లో వాళ్ళు ఉన్నారు, ఇల్లు ఇక్కడ నిర్మాణం చేసేటప్పుడు అనేది బయట పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఇల్లు ఉంది, పులివెందుల్లో ఇల్లు ఉంది, యలహంకలో ఇల్లు ఉంది, హైదరాబాద్లో ఇది ఉంది. ఇప్పుడు మరి హైదరాబాద్లో లోటస్ పాండ్కి ఈయన ఎందుకని పెట్టించుకోవాల్సి వచ్చింది అంత 12 లక్షల ఖర్చు? ఒకటి. తర్వాత ఇక్కడ బాత్రూమ్కి 12 లక్షలట. అది మన పరిస్థితి. జీవో నెంబర్ 279 తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ వ్యూ కట్టర్ కోసం 3.25 కోట్లు. అదే ఆ పెద్ద కంచె ఉంది చూసారా, వ్యూ కట్టర్ అనేది ఆకుపచ్చగా, దానికోసం 3.5 కోట్లు, 3.25 కోట్లు. తాడేపల్లి ప్యాలెస్లో 24 గంటలు ఒక ఎలక్ట్రీషియన్ అందుబాటులో ఉండడానికి 8.50 లక్షలు. ఒక ఎలక్ట్రీషియన్ అందులో ఎప్పుడూ అందుబాటులో ఉండడానికి. ప్రభుత్వ పరంగా ప్రభుత్వానికి ఎలక్ట్రీషియన్స్ పనిచేస్తూ ఉంటారు. ఆ శాఖ నుంచి పిలిపించుకుంటే వచ్చి అక్కడ ఉన్న మరమ్మతులు చేస్తారు. కానీ పర్మనెంట్గా ఉండడం కోసం అని చెప్పి 8.5 లక్షలు పెట్టారు ఒక మనిషికి అక్కడ వాళ్ళు. అది ఒకటి. జీవో నెంబర్ 139 తాడేపల్లి ప్యాలెస్లో ఇది అయిపోయింది. దీనికి జీవో నెంబర్ 146 తాడేపల్లి ప్యాలెస్లో ట్రాన్స్ఫార్మర్ కోసం 97 లక్షలు. తాడేపల్లి ప్యాలెస్లో సీసీటీవీ సోలార్ ఫెన్సింగ్ కోసం 1.25 కోట్లు. తాడేపల్లి ప్యాలెస్లో ఏసీ పెట్టడానికి 80 లక్షలు. 320 kVA డీజీ సెట్ కోసం 39 లక్షలు. తాడేపల్లి ప్యాలెస్లో లైట్లు పెట్టడానికి 11.5 లక్షలు. ఏపీ సెక్రటేరియట్లో ఉన్న ఇన్వర్టర్ పీక్ వచ్చి తాడేపల్లి ప్యాలెస్లో బిగించడానికి 11 లక్షలు. ఆల్రెడీ ఉన్నది పీక్ వచ్చి పెట్టడానికి. ఆ ప్యాలెస్కి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయింది అక్కడ. ఇక జీవో నెంబర్ 132 జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళే రోడ్డు వేయడానికి 1 కిలోమీటర్కి 5 కోట్ల రూపాయలు. ఇంటికి వెళ్ళడానికి 1 కిలోమీటర్ రోడ్డుకి 5 కోట్ల రూపాయలు ఇస్తారు. జీవో నెంబర్ 308 జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కుర్చీలు టేబుల్స్ కొనడానికి 39 లక్షలు. జీవో నెంబర్ 133 జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి హెలీప్యాడ్ దాకా వెళ్ళడానికి రోడ్డుకి ఫెన్సింగ్ వేయడానికి 40 లక్షలు. తాడేపల్లి ప్యాలెస్లో శాశ్వత ఐరన్ ఫ్రేమ్స్తో గ్రిల్స్ పెట్టడానికి 75 లక్షలు. తాడేపల్లి ప్యాలెస్లో మరుగుదొడ్లు కట్టడానికి 43.50 లక్షలు. జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ సెక్యూరిటీ పోస్టులు గేట్లు శాశ్వతంగా పెట్టడానికి 31 లక్షలు. జీవో నెంబర్ 329 తాడేపల్లి ప్యాలెస్లో కూలర్లు పెట్టడానికి 22.50 లక్షలు. జీవో నెంబర్ 330 తాడేపల్లి ప్యాలెస్లో కిటికీలు పెట్టడానికి 73 లక్షలు. జీవో నెంబర్ 329 ప్రమాణ స్వీకారానికి ఎలక్ట్రికల్ లైటింగ్ పెట్టడం కోసం 22 లక్షలు. జీవో నెంబర్ 1737 వ్యక్తిగత పర్యటన కోసం ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి జెరూసలేం వెళ్లేందుకు 22.52 లక్షలు. జీవో నెంబర్ 254 తాత్కాలిక పనుల కోసం ఖర్చు తాడేపల్లి ప్యాలెస్లో 22.50 లక్షలు. జగన్మోహన్ రెడ్డి ఫ్రెండ్ శ్రీకాంత్ రెడ్డి ఉండడానికి బెజవాడలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్దె కోసం 1,00,000 రూపాయలు. మళ్ళీ 5,000 ఖర్చుల కోసం కాకుండా
సారీ, అది 5,000 కాదు, 50,000 రూపాయలు. జీవో నెంబర్ 1742 బూడి ముత్యాల నాయుడు ఉండడానికి బెజవాడలో అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్దె కోసం ₹1,00,000 ఖర్చుల కోసం మిగతావి. జీవో నెంబర్ 1741 దాడిశెట్టి రాజా ఉండడానికి బెజవాడలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్దె కోసం 1,00,000 మళ్ళీ అదనపు ఖర్చులు. జీవో నెంబర్ 1743 పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉండడానికి బెజవాడలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్దె కోసం 1,00,000 మళ్ళీ దానికి అదనపు ఖర్చు. సాక్షిలో పనిచేసే ఉద్యోగులకి ప్రభుత్వం నుంచి జీతాలు, సజ్జలకి ఇంట్లో టీ కప్పులు కొనుక్కోవడానికి ₹1,50,000, ఇంట్లో ఫర్నిచర్ కొనుక్కోవడానికి 3,00,000. ఇవన్నీ ఇంకా కనిపించను, ఇంకా చాలా ఉన్నాయి. ఇలా ప్రతి ఒక్కళ్ళకి. కోడెల శివప్రసాద్ గారు ఆయన ఆఫీస్లో ఉన్నటువంటి ఫర్నిచర్ని వాడుకుంటాను అని చెప్పి ప్రభుత్వానికి ఎంత పేమెంట్ అవుతుంది ఏంటో చెప్పండి కట్టేస్తాను అంటే దానికి కనీసం స్పందన కూడా లేకుండా కోడెల శివప్రసాదరావు దొంగతనం చేశాడు, ఫర్నిచర్ ఎత్తుకుపోయాడు అని చెప్పి అవమానాలకు గురి చేసి ఆత్మహత్య చేసుకునేలా చేసినటువంటి వ్యక్తులు ప్రభుత్వ సొమ్ముని, అంటే ప్రజలు కట్టిన పన్నుల సొమ్ముని పందికొక్కుల్లా దిగమింగినటువంటి రాజకీయ నాయకుల్ని, రిపీట్, పందికొక్కుల్లా దిగమింగిన రాజకీయ నాయకుల్ని ఉచితాల పేరుతో ప్రజల సొమ్మునే ప్రజలకి కొడుతూ, ఇది నేను ఒకళ్ళని ఉద్దేశించి అనేటువంటి మాట కాదు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కళ్ళని అంటున్నాను నేను. మీకు అధికారం ఇచ్చింది, యు ఆర్ ఆఫ్టర్ ఆల్ కస్టోడియన్స్ ఫర్ 5 years. కేవలం 5 ఏళ్లకి మేము ఒక్కసారి ఓటు వేసి మీరు మమ్మల్ని పరిపాలించండి, యు ఆర్ జస్ట్ గార్డియన్స్ టు అవర్ ప్రాపర్టీస్ అని చెప్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు అతీతులు కాదు. ఇందులో నేను ఎవరి పేరు చెప్పినా చెప్పకపోయినా ఎవ్వరు అతీతులు కాదు. వాళ్ళ ఖర్చులు, వాళ్ళ భద్రత కోసం. భద్రత అంటే గుర్తొచ్చింది, 975 మందితోటి స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్నే ఏర్పాటు చేసుకున్నాడు ఉన్నటువంటి వాళ్ళు చాలక. పైగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి Z+ కేటగిరీ కావాలి, ఇంకా ఇంతమంది కావాలని అడగడాలి. ప్రతి దాంట్లోనూ దోపిడీ, ప్రజల సొమ్మే. ఏమనాలి వీళ్ళని మరి? నేను చెప్పినట్టుగా ఖచ్చితంగా రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా వాళ్ళ ఖర్చుల కోసం ప్రజల సొమ్ము, జీతాలు అలవెన్సులు కాకుండా ఎంత 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 వాడుతున్నారో ప్రతి పైసాకి జమా ఖర్చులు సైతం తెప్పిస్తా వాళ్ళతోటి 100%. నాలాంటి స్నేహితులు 10 మందిని కలుపుకుంటా ఇదే యజ్ఞం. ఖచ్చితంగా ముందు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, కావాలంటే రాసి పెట్టుకోండి. వీళ్ళు పెట్టేటువంటి ఖర్చులు, వీళ్ళ జల్సాలకి వాటికి అకౌంటబిలిటీ అనేది లేక సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కళ్ళకి అందుతున్నాయి. ఏమన్నా అర్హులైన వాళ్ళకి అందుతున్నాయి అంటే అర్హత లేని వాళ్ళందరూ వాళ్ళు కట్టేటువంటి డబ్బులన్నీ ఇలాంటి వాళ్ళకా? వీళ్ళింట్లో టీ కప్పులు లేవా, 1,50,000 టీ కప్పులకి పెట్టాలా? టీ తాగడానికి 1,50,000 కావాలా? పవన్ కళ్యాణ్ గారు గాజు గ్లాసు మహా అయితే కొంటే ₹10 బయట, దాంట్లో తాగితే ఏమైనా అవుతుందా? వేడి నీళ్ళతో కడుక్కునేది? అబ్బాయి లేదు, మాకు పింగాణివి కావాలి, చైనా నుంచి రావాలి, మాకు కాస్ట్లీ ఉండాలి. టీ కప్పులు సాసర్లు కొనడానికి 1,50,000. టీ తాగుతాడా, అందులో ఇంకేమైనా తాగుతారా? నాకు ఇలాంటి మాటలు ఇంకా వస్తాయండి. నాకు ఆవేశం వచ్చిందంటే చెప్తున్నాను కదా, ఇలాంటివి చూస్తే ఇంకా మాటలు వస్తాయి. అది దేశ ప్రధానైనా సరే ప్రజల సొమ్ము ఊరికే ఖర్చు పెడుతున్నారు, పని లేకుండా ఖర్చు పెడుతున్నారంటే నిలదీయడమే. అది ఎవరైనా కావచ్చు. లేదంటే మనం మాత్రం ఏటీఎంల దగ్గరికి వెళ్ళి క్యూలో నిలబడాలి. పెట్రోలు రాత్రికి రాత్రి ₹1 ₹2 పెరుగుతుందంటే అర్ధరాత్రి 11 నుంచే వెళ్ళి పెట్రోల్ బంక్లో కిలోమీటర్లు క్యూలో నించోవాలి. ఎందుకు? ఆ ₹2 సేవ్ చేసుకోవడానికేగా. మనం సంపాదించేది మనం ఖర్చు పెట్టుకోవట్లేదండి. అర్థమవుతుందా మీకు ప్రజలకి? మనం సంపాదించేది మనం ఖర్చు పెట్టుకోలేకపోతున్నాం, కానీ తేరగా ఇలాంటి వాళ్ళందరికీ పెడుతున్నాం, మోసం చేసే వాళ్ళకి ఇంకా గట్టిగా పెడుతున్నాం. ఒకసారి ఆలోచించండి మీరు. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.